డాకు మహారాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కాగా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ తో సినిమా దుమ్ము లేపుతోంది. సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తి చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి షో నుండే సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ బాలయ్య సూపర్ జెట్ స్పీడ్ లో ఉండగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ స్పీడ్ ను ఇంకా పెంచేసింది. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. డాకు మహారాజ్ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 800కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా 1600కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. డాకు మహారాజ్ సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ సినిమాకు బాలయ్య ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ సినిమా పోటీలో డాకు మహారాజ్ సినిమాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున జనవరి 12న ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ ఖచ్చితంగా కుమ్మేస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అందరూ అనుకోగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా అందరి అంచనాలను మించిపోయింది. సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరంగా దుమ్ము లేపుతోంది. బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఓపెనింగ్స్ గమనిస్తే భగవంత్ కేసరి సినిమా 14.5 కోట్ల షేర్ను వసూలు చేసి టాప్ 3లో నిలవగా అఖండ సినిమా 15.6 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 2లో నిలిచింది. ఇక వీరసింహారెడ్డి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 25.5 కోట్లు వసూలు చేసి టాప్ 1లో నిలిచింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 25.5 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ ఓపెనర్ గా నిలవగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వీరసింహారెడ్డి రికార్డు బ్రేక్ చేసింది. డాకు మహారాజ్ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్లో వసూలు చేయవచ్చంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 80 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.